హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఇవాళ ఒక మంచి వీడియో మీతో షేర్ చేస్తున్నాను. మంచి అని కాదు, ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది. రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీతో, అంటే ఇంట్లో నేను అభి ట్రిప్ వెళ్ళామన్నమాట. అంటే అక్కడికి అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం నుంచి కంచి వెళ్ళాం. కంచిలో కొన్ని గుడులు విజిట్ చేశాము, అలాగే షాపింగ్ అది చేశాను నేను. అందులో అరుణాచలం ట్రిప్ చాలామంది వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళని వాళ్ళ కోసం అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇదైతే అరుణాచలం చూపించబోతున్నాను మీకు ఈ వీడియోలో. అరుణాచలేశ్వర గుడి తెలుసు కదా, పంచభూత లింగాలు 5: జల, అగ్ని, వాయు, భూమి, ఆకాశం. 5 లింగాలలో వాయులింగం మన కాళహస్తిలో ఉంది. ఇక్కడ అరుణాచలేశ్వరుడు వచ్చి అగ్నిలింగం. తర్వాత కంచిలో వచ్చేసి పృథ్వీలింగం, భూమిని రిప్రజెంట్ చేసేది ఉంది. ఇక్కడ అగ్నిలింగాన్ని అరుణాచలేశ్వరుడు అంటారు. కంచిలో ఏకాంబరేశ్వర్ టెంపుల్ ఉంది, అది పృథ్వీలింగం. అలాగే తిరుచిరాపల్లి, అక్కడ వాటర్, జంబుకేశ్వరాలయం, అక్కడ వాటర్ని రిప్రజెంట్ చేసేది ఉంది. కాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి గుడి వాయులింగం. అలాగే చిదంబరంలో ఆకాశలింగం, నటరాజ టెంపుల్ అనమాట. అందులో ఇది వచ్చి అగ్ని. ఇక్కడ చూసారా, నన్నైతే అరుణాచలంలో, కంచిలో అన్ని చోట్ల మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, గుర్తుపట్టారు. అక్కడ నాకు చాలా, అంటే మన ప్లేస్ కదా, సో మంచి థ్రిల్లింగ్గా అనిపించింది అక్కడికి వెళ్ళినాక కూడా నాకు. ఇదైతే అరుణాచలం గుడి. అక్కడ ఎలా ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను. మేమైతే ట్రైన్లో వెళ్ళాము, అంటే బై కార్ కూడా వెళ్ళొచ్చు, కానీ నేను కావాలని ట్రైన్ ప్లాన్ చేసుకున్నాను. చెన్నై నుంచి అరుణాచలం వచ్చేసి 4.5 గంటల జర్నీ. సో ఇదంతా ట్రైన్, కార్లో అయితే ట్రావెల్ జర్నీ. అక్కడ మళ్ళీ గిరి ప్రదక్షిణ, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా స్పెషల్. అందులో పౌర్ణమి టైంలో ఇంకా మంచిదంట. మేము మాఘ పౌర్ణమికి వెళ్ళామన్నమాట. అందుకని చెప్పి ట్రావెల్లో టయర్డ్ అయిపోతే అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం కొండ. దాని చుట్టూ కొంత నడవలేని వాళ్ళు ఆటోలో అలా తిరుగుతారు, కానీ మేము నడిచి వెళ్దాం అనుకున్నాం. అందుకని చెప్పి మేము ట్రైన్కి ప్లాన్ చేసుకున్నాం. సో విజయవాడ నుంచి అరుణాచలం అంటే తిరువన్నామలై, ఇదిగోండి మేము ట్రైన్లో వచ్చాము. ఇదైతే తిరువన్నామలై. మేము వచ్చిన రోజు ఈవినింగ్ మంచిగా వర్షం పడింది. మేము వెళ్ళేటప్పటికి తిరువన్నామలై వెళ్ళాలనుకుంటే విజయవాడ నుంచి డైరెక్ట్గా విల్లుపురం అనే స్టేషన్కి ట్రైన్స్ ఉన్నాయి. లేదు మాకు అక్కడ దాకా ట్రైన్ ఫెసిలిటీ, అంటే అది మనం అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మనకి కొంచెం దొరుకుతాయి అన్నమాట. అంటే ట్రావెల్ కూడా ఈజీగా ఉండాలి కదా. సో ట్రైన్ టికెట్ వచ్చేసరికి మేమైతే ఏసీ చైర్ కార్లో వెళ్ళాము. 585 రూపీస్ పడింది. అలా కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే విల్లుపురం వరకు అయితే 385 రూపీస్లో అయిపోతుంది. అక్కడ దాకా కాదు, దొరకలేదు అనుకుంటే చెన్నై వెళ్ళొచ్చు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి క్యాబ్ తీసుకోవచ్చు. క్యాబ్కి మళ్ళీ చాలా ఎక్కువ అవుతుంది, అరౌండ్ 4,000 దాకా ఛార్జ్ చేస్తారు తిరువన్నామలైకి. అలా కాకుండా తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే మాత్రం అక్కడి నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కొద్ది దూరంలో ఆటోలో వెళ్తే కోయంబేడు బస్ స్టాండ్ అని ఉంటుంది. ఆ కోయంబేడు బస్ స్టాండ్ నుంచి మీరు బస్ తీసుకుంటే 175 రూపీస్ అంట టికెట్. 175 రూపీస్లో మీరు తిరువన్నామలై వెళ్ళొచ్చు. యాక్చువల్లీ నేను వెళ్ళింది అయితే క్యాబ్స్లోనే వెళ్ళాను, కానీ నేను మీకు బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి వీలయ్యేలాగా చెప్తున్నాను. ఇదంతా నేను ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను అక్కడ, సో కనుక్కొని చెప్తున్నాను. సో విజయవాడ టు చెన్నై ఆర్ ఎనీ అదర్ ప్లేస్, మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా సరే చెన్నైకి వెళ్ళొచ్చు. చెన్నై నుంచి బస్లో 175 రూపీస్ టికెట్తో మీరు తిరువన్నామలై వెళ్ళిపోవచ్చు, అరుణాచలం వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కనుక మీ ప్లేస్ నుంచి వెల్లూరుకి టికెట్, వెల్లూరు కాదు, విల్లుపురంకి టికెట్ ఉంటుందేమో చూసుకోండి. అక్కడ కనుక టికెట్ దొరికితే అక్కడి నుంచి కరెక్ట్గా గంట, తిరువన్నామలైకి ఎగ్జాక్ట్లీ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. కొన్ని ఊళ్ళ నుంచి అయితే డైరెక్ట్ అక్కడ కూడా ట్రైన్స్ ఉన్నాయి, కానీ అవి రెగ్యులర్గా లేవన్నమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. చెన్నై కంటే మనకి రెగ్యులర్గా ట్రైన్స్ ఉంటాయి కాబట్టి వేరే ప్లేసెస్కి దొరకకపోయినా చెన్నై వెళ్ళిపోయి అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ నేను తర్వాత మేము వెళ్ళిన రోజు నైటే వెళ్ళి హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయాం అనమాట. గిరి ప్రదక్షిణకి రూట్ మనకి ఎవ్రీథింగ్ అక్కడ బోర్డ్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఒక బోర్డు చూపిస్తున్నాను చూడండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ యమలింగం, అగ్నిలింగం,
నైరుతి లింగం, వరుణలింగం, అలాగే కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, ఇలా శివలింగాలు ఉంటాయి చుట్టూ. ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎంత డిస్టెన్స్ మనం నడిచాము అనేది కూడా అక్కడ ఆ బోర్డులో మనం చూసుకోవచ్చు. అండ్ స్టేయింగ్కి వచ్చేసరికి మేమైతే హోటల్లో దిగాము. అలా కాకుండా అక్కడ రమణ ఆశ్రమం అని ఉంది. ఆ ఆశ్రమంలో స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడైతే కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అది ఈజీ కూడా అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రమణ ఆశ్రమం బుక్ చేసుకోవాలి అంటే మీరు అక్కడికక్కడ వెళ్ళాక మీకు ప్లేస్లో రూమ్స్ దొరికితే ఓకే, లేదు ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఇప్పుడు మేము వెళ్ళింది పౌర్ణమి టైం. మేము వెళ్ళిన టైంలో హోటల్స్ కూడా ఏమీ ఖాళీ లేవన్నమాట. లక్కీగా మాకు ఒక హోటల్లో రూమ్ దొరికింది. మామూలుగా అయితే పౌర్ణమి డేస్లో, అందులో మాఘ పౌర్ణమి చాలా బిజీగా ఉంటుందంట. శివాలయాలకి స్పెషల్ కదా, మాఘమాసంలో కూడా అస్సలు ఖాళీ ఉండవంట. సో మీకు అంత రిస్క్ ఎందుకు అనుకుంటే కనుక రకరకాల బుకింగ్ సైట్స్ ఉన్నాయి కదా, అందులో ఆ రమణ ఆశ్రమానికి సంబంధించిన బుకింగ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు మేక్ మై ట్రిప్ అని ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ రూమ్ అయితే తీసేసుకోవచ్చు. అన్నీ వచ్చేసరికి గుడికి 1 to 2 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లోనే ఉన్నాయి మ్యాక్సిమం. సో మనకి దగ్గరగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో తర్వాత అయితే ఇది గిరి ప్రదక్షిణ చేస్తున్నాను నేను. మేమైతే నైట్ 8:45 అరౌండ్ 8:45 9 o'clockకి స్టార్ట్ చేసాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మేము మర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. సో మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసి వెంటనే దర్శనానికి వెళ్ళడం అంటే అంత వాక్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మనకి ప్రశాంతంగా దర్శనం చేసుకోలేమేమోనని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ముందు నైట్ గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళి పడుకొని మార్నింగ్ ప్రశాంతంగా దర్శనానికి రావచ్చు కదా అనేది నా ప్లాన్ అనమాట. సో మనం ఒక ప్లాన్డ్గా కనుక వెళ్తే అక్కడ ఇబ్బంది అనేది పడకుండా హ్యాపీగా అయిపోతుంది. సో వెళ్ళే దారి పొడవునా ఇందాక బోర్డులో చూపించిన యమలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, నైరుతి లింగం ఇవి కాకుండా దారి పొడవునా మీకు బోలెడన్ని గుడులు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ప్రతి చోట వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తే ఇంకా మంచిది. ఇంకొకటి, మేము చేసేసరికి మా గిరి ప్రదక్షిణ అయ్యేసరికి మిడ్ నైట్ అయింది. కానీ ఆ టైంలో కూడా దర్శనానికి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల గుడులు మెయిన్ డోర్ గ్రిల్ ఒక్కటే లాక్ చేసిందనమాట. అంటే మనకి దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. ఆ టైంలో పూజారి గారు లేకపోయినా కూడా మనం తిరుగుతున్నప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళడానికి వీలుగా చక్కగా దీపాలు వెలిగించి లైట్స్ అవి వేసి ఉన్నాయన్నమాట. సో నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకు కూడా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. సో మేము చేసేటప్పుడు చాలామంది ఉన్నారు నడిచేవాళ్ళు. అందులో సగానికి సగం మంది తెలుగోళ్ళే ఉన్నారు. అండ్ దారి మధ్యలో మీకు ఎక్కడన్నా మంచినీళ్ళు అయినా ఏదైనా సరే, కొబ్బరి బోండాలు, వాటర్ అమ్మేవి ఎవ్రీ టైం, మిడ్ నైట్ అని కూడా లేదు, ఎనీ టైం అనేది మనకు అవి ఓపెనే ఉంటాయి. సో అక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఎందుకంటే వాటర్ బాటిల్స్ అవి బరువు కదా, కొంచెం క్యారీ చేస్తా వెళ్ళడం కన్నా కూడా ఎక్కడికక్కడ మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. అక్కడ ఇంకోటి, ఇది నాకు బాగా అనిపించింది, చెట్లు విరిగిపోయిన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల స్టెమ్స్ని వాళ్ళు అలాగా మంచిగా కట్ చేసి కార్వింగ్ చేశారనమాట రకరకాల షేప్స్లో. బర్డ్స్, నెక్స్ట్ వినాయకుడి బొమ్మలు, అలా రకరకాల షేప్స్లో ఆ చెట్లని కార్వింగ్ చేశారు. అవి దారిలో చూడటానికి అవి చాలా కనిపిస్తూ ఉంటాయి, చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఒక్క శివాలయం అనే కాదు, వెంకటేశ్వర్ల స్వామి గుడి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి గుడి, అలా చాలా రకాల గుళ్ళు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, చెట్టుని దీపపు కుంది ఆకారంలో కార్వింగ్ చేశారనమాట. అలాగే మధ్యలో ఆకలేసినా కూడా అక్కడక్కడ ఇలా చూడండి, ఒక ఆంటీ టిఫిన్ చక్కగా దోశలు అవి వేసి అమ్ముతున్నారు. సో అవి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడ ఏమీ ఇబ్బంది అనేది మనకి ఉండదు అసలు. 11:22 ఇంకా అవ్వలేదు. పదకొండున్నర అయినా
ఇప్పటికి 12 కిలోమీటర్లు నడిచాం, ఇంకా 2 కిలోమీటర్లు నడవాలి. మనకి గిరి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి నాకైతే 12 దాటింది. ఆ టైంలో కూడా మనకి తినడానికి ఫుడ్కి ప్రాబ్లం ఉండదు. చక్కగా అక్కడ టిఫిన్ సెంటర్స్ అన్నీ మ్యాక్సిమం ఓపెన్ చేసే ఉంటాయి ఎనీ టైం. సో మేమైతే అదంతా అయ్యాక మంచి ఒక తమిళనాడు సాంబార్తో దోశ, అలాగే గుంట పొంగనాలు ఉంటాయి కదా, అవి తిన్నాం అనమాట. చాలా రిఫ్రెషింగ్గా హాయిగా అనిపించింది ఫుడ్. నేనైతే కొంచెం దూరం సాక్సులు వేసుకొని నడిచాను, కానీ తర్వాత అవి కూడా తీసేశాను. అండ్ దారిలో చూశారు కదా పూజారులు, అదే ఎవరో తెలియదు నాకు, వాళ్ళు ఆ మొక్కు అలా నడుస్తామని చీరలు పరుచుకుంటూ చీరల మీద నడిచారు. నిజంగా వాళ్ళ భక్తికి నాకు చాలా, నేనేదో నాకు అది చెప్పడానికి నాకు మాటలు వర్డ్స్ రావట్లేదు, కానీ నేను చాలా ఇదయ్యా. వాళ్ళని చూసి ఎలా అనిపించిందంటే, మేము మామూలుగా నడవడానికే కొద్ది దూరం ఒక 10 కిలోమీటర్స్ అవి వచ్చేసరికి మనకి అనిపిస్తుంది ఇంకా టైర్డ్ అయినట్టు, కానీ వాళ్ళు అలా చీరలు పట్టుకుంటూ వాటి మీద నడుస్తున్నారు. రియల్లీ గ్రేట్ అనిపించింది. అండ్ ఇంకోటి అబ్బా నాకు ఇక్కడ మంచిగా అనిపించింది ఏంటో తెలుసా, పూలదండలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండి. ఎంత తక్కువ రేటో తెలుసా. నేను విజయవాడలో 600-700 పెట్టుకునే దండ 150 రూపాయలకు కొన్నాను. ఎందుకంటే నేను ఎవ్రీ ఫెస్టివల్కి దండలు కొనుక్కొస్తాను ఇంటికి డెకరేట్ చేయడానికి. మినిమం 500-600 ఉండేది, 150 రూపీస్ అని చెప్పారు. ఇంకా అసలు మనం బార్గెయిన్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నేను చెప్పినట్టు తీసేసుకున్నాను. అండ్ ఇదైతే నైట్ గిరి ప్రదక్షిణ అయిపోయాక మేము వెళ్ళి పడుకున్నాము. మార్నింగ్ అనమాట, మార్నింగ్ 4:30కే లేచి మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము గుడికి దర్శనానికి. సో 4:30కి లేచి ఫ్రెష్ అయ్యి మేము వచ్చేసరికి 5:30 అలా అయింది. వచ్చేసరికి అప్పటికే చాలామంది దర్శనం చేసుకుని రిటర్న్ కూడా వెళ్తున్నారు 5:30కే. అంత క్రౌడ్, ఎందుకంటే పౌర్ణమి టైంలో బాగా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట. విడి రోజుల్లో ఉన్నా కూడా పౌర్ణమి టైంలో ఇంకా ఎక్కువ ఉంటుందంట. సో మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పటికే చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, గుడిలోకి ఎంటర్ అవ్వాలంటే రాజగోపురం ఒకటి ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఆ మెయిన్ ఈస్ట్ గేట్ రాజగోపురం అని ఉంటుంది. ఆ గోపురం దగ్గర లోపలికి ఎంట్రన్స్ చాలా రష్ ఉంటుంది, పెద్ద క్యూ లైన్ ఉంటుంది బయటికి. మాకు వచ్చి అరుణాచలంలో బేసిక్గా మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. సో వాళ్ళు చెప్పారనమాట చాలా రష్ ఉంటుంది, నార్త్ గేట్లో నుంచి ఎంటర్ అవ్వండి, ఖాళీగా ఉంటుందని చెప్పారు. సో నిజంగా వాళ్ళు చెప్పినట్టే నార్త్ గేట్ వైపుకి వెళ్ళి వెళ్తే అసలు అక్కడ ఒక లైన్ లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడైనా వెళ్ళాలంటే మాత్రం, అంటే చాలామందికి తెలియదు కదా మెయిన్ ఎంట్రన్స్ అదే అని చెప్పి అందులోంచి ఎంటర్ అవుతారు. కానీ 4 గేట్లు ఉంటాయి, మనం ఎటు నుంచైనా ఎంటర్ అవ్వచ్చు లోపలికి. కానీ ఆ నార్త్ గేట్ వైపు నుంచి మేము వెళ్ళామన్నమాట. అసలు ఖాళీగా ఉంది. ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర చూస్తే పెద్ద క్యూ లైన్ ఉంది, నార్త్ గేట్లోంచి వెళ్తే అసలు ఖాళీ ఉందన్నమాట. సో మేము అలా లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల నందిని చూశారు కదా. నిజంగా గుడులకి వెళ్తే గుడిలో దేవుడి దర్శనం ఒక స్పెషల్ అయితే, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఉంది చూసారా, ఆ ఇంజనీరింగ్, అది ఇంకా నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ గుడి కట్టి 1500 సంవత్సరాలు అయిందంట. ఈ గుడి లోపలికి ఎంటర్ అయ్యాక అసలు నాకు ఆ ఫీల్, ఆ గుడి ఆర్కిటెక్చరు, ఆ పిల్లర్స్ మీద చెక్కినవి ఇవన్నీ చూస్తే నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. నిజంగా బేసిక్గా నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కనే శివాలయం ఉండడమో, ఆ దేవుడి పాటలు వింటూ పెరగడమో ఏమో నాకు తెలియదు, కానీ ఒక మంచి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. నేను లోపలికి వెళ్ళాక ఇంకా తీయలేదు వీడియో, అంతవరకే తీసాము. ఇంకా లోపలికి వెళ్ళాక కూడా మనం ఇదే చేస్తూ ఉంటే మనకి ఆ దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయలేము, అందుకని చెప్పి లోపల తీయలేదు. లోపల మాకు దర్శనం చాలా బాగా అయింది. మేము అమ్మవారి దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చున్నాము, దేవుడి దగ్గర కూడా ఒక 10 నిమిషాలు కూర్చున్నాము. మంచిగా జరిగింది దర్శనం. అయ్యాక ప్రసాదాలు అవి తీసుకొని, అక్కడ ప్రసాదం వచ్చి లడ్డు, వడ, మురుకులు, ఇవి 3 రకాలు ఉంటాయి. ఆ 3 తీసుకొని ఇంటి దగ్గర కూడా ఇస్తాం కదా అందరికీ, అవన్నీ తీసుకొని బయటకు వచ్చామన్నమాట. ఇంకా వచ్చాక మా విజయవాడ వాళ్ళు, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు అక్కడ కూడా. సో చాలామంది అక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఆల్మోస్ట్ ఒక 4-5 మెంబర్స్ గుర్తుపట్టి నన్ను పలకరించారనమాట. అక్కడ నేను బాగా తెలుసు, చూస్తూ ఉంటామని. సో మీరు కూడా ఇక్కడ కనుక ప్లాన్ చేసుకుంటే చక్కగా అక్కడికక్కడ లోకల్గా తిరగడానికి కూడా సిటీ బస్సులు అవి ఉంటాయి, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ట్రైన్కి వెళ్ళండి, అక్కడ నుంచి కూడా బస్సు ప్రిఫర్ చేయండి. అలాగే లోకల్గా గుడి దగ్గరికి తిరగడానికి కూడా కంటిన్యూస్గా సిటీ బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఛార్జెస్లో చాలా ఇది ఉంటుంది అనమాట, డిఫరెన్స్ ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేస్తే కనుక ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.